మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓల మహిళా విభాగం ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్మన్ నిర్మలా కుమారి తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 4, 5, 6 తేదీల్లో మహిళా ఉద్యోగులకు పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ పోటీలకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారి కోసం పని దినాల్లో మహిళలకు కొంత వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, మరి ఏది కూడా తీసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో మరి 4వ తారీఖున స్టేడియంలో 4 రకాల గేమ్స్ నిర్వహిస్తారని. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, అంత్యాక్షరి. అదేవిధంగా 5వ తారీఖున కూడా చెస్, క్యారమ్స్, వ్యాచ రచన, 1 నిమిషం తెలుగులో మాట్లాడడం సంఘంలో నిర్వహిస్తారు. అలాగే స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, సింగిల్స్, డబుల్స్ నిర్వహిస్తారు. మరి ఈ ఆటల పోటీలు అన్నిటికీ కూడా ప్రభుత్వం వారు మాకు నిన్ననే పర్మిషన్ కూడా ఇచ్చారండి. మెమో ఇచ్చి 4వ తారీఖు హాఫ్ డే, 5వ తారీఖు హాఫ్ డే, 8వ తారీఖుని వారికి కూడా ఈ మహిళా ఉద్యోగులందరూ కూడా మా తరఫున సాగర్ గారికి, శివారెడ్డి గారికి మరి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి అవకాశం మాకు కల్పించినందుకు. మార్చి 8 వాల్డిక్టరీ ఫంక్షన్కి మనకు 3 PM కార్యక్రమానికి బీసీ మినిస్టర్ ఎస్ సవితా గారు, అలాగే కమిషనర్ హ్యాండ్లూము రేఖా గారు మరి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ 2025 విమెన్స్ డేకి ఒక మంచి కలర్ కూడాను చేయటం జరిగింది. అది ఏంటి అంటే పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్. మరి ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుండి జరిపిస్తున్నటువంటి ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులు శివారెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా రాష్ట్ర మహిళా విభాగం తరఫు నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.